హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ట్రెడిషనల్ రెసిపీ అయిన పాలకడాలు. ఈ పాలకడాలు నిజామాబాద్ స్పెషల్ అండి. అందులోనూ నాకు తెలిసి అయితే మా చుట్టాలు మా ఇంట్లో ప్రతి శుభకార్యానికి ఈ పాలకడాలు వేసే వంట అనేది స్టార్ట్ చేస్తాము. మరి ఈ పాలకడాలను కొన్ని ప్రాంతాలలో కొంతమంది పాల ముంజలు, పాల బూరెలని కూడా పిలుస్తుంటారు. కానీ నాకు తెలిసి అయితే మా ఇంట్లో మా చుట్టాలు కానీ మా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఖచ్చితంగా ఈ పాలకడాలతోటే మేము వంట స్టార్ట్ చేసి ఆ శుభకార్యాన్ని ఆరంభిస్తాము. మరి మీకు తెలుసా ఈ పాలకడాలు ఎంతమందికి తెలుసో కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ పాలకడాలు చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. అంతేకాదండి, మనకు అప్పటికప్పుడు ఏదైనా మంచి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే రెసిపీ అండి పాలకడాలు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మీకు వీడియోలో క్లిప్పింగ్స్ చూస్తేనే తెలుస్తుంది కదా, పాలకడాలు అనేది చాలా పొంగుతూ బూరెలాగా వస్తాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా భలే టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. దీని టేస్ట్ ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. మరి ఆలస్యం ఎందుకండి, టేస్టీ పాలకడాలు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. పాలకడాలు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లోకి అరకప్పు వరకు నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అరకప్పు గోధుమ పిండి తీసుకుంటే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల పైన క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత పావు కప్పు వరకు షుగర్ తీసుకోండి. గోధుమ పిండి ఎంత తీసుకుంటున్నారో దాంట్లో హాఫ్ క్వాంటిటీ షుగర్ అయితే పర్ఫెక్ట్ స్వీట్ అనేది సరిపోతుందండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి ఇవన్నీ చక్కగా కలిసే విధంగా కలిపేసేయండి. నేను కొలత ప్రకారము మీకు హాఫ్ కప్ అని చెప్తున్నాను. మీరు ఏ కప్పు ఏ బౌల్ అయినా తీసుకోండి కొలత ప్రకారం. కానీ గోధుమ పిండి 1 తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకోవాలి. హాఫ్ అందులో షుగర్ తీసుకోండి. తర్వాత ఒక అరకప్పు వరకు పాలను వేసుకుంటూ ఈ పిండిని జారుడు పిండిగా తయారు చేసుకోవాలి. పాలు అనేది పర్ఫెక్ట్ ఇంత అంత ఏం లేదండి, మన కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ పాలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పిండి మాత్రం ఈ విధంగా ఉండాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా జారుడు పిండి అంటే గరిటెతో పోస్తే జారుడులాగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పాలకడాలు. నాకైతే అరకప్పు పాల మీద 1 టేబుల్ స్పూన్ వరకు పాలు పట్టాయండి. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చక్కగా ఒకసారి పిండిని కలిపేయండి. ఇలా 15 నిమిషాలు పిండిని నానబెట్టడం వలన పిండికి కరెక్ట్ సెట్ అవుతుంది. అంతేకాదండి, మనం వేసిన షుగర్ కూడా కంప్లీట్గా అది కరిగిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యి మనకు పాలకడాలు అనేది కరెక్ట్గా వస్తాయి. చూసారు కదండి, పిండి మనం 15 నిమిషాలు నానబెట్టడం వల్ల అది కొంచెం లూజ్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి పిండి అనేది. చూసారు కదా, ఇలా జారుడు పిండి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాలకడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మంటను లో ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఈ విధంగా గరిటెతో జారుడులాగా అందులో ఒక్కొక్క గరిటెతో పోసేసుకోండి. ఇంకా సైడ్కు ప్లేస్ ఉంది కాబట్టి మరొక గరిటెడు పిండి కూడా నేను వేస్తున్నాను. ఇలా మీరు ప్యాన్లో పట్టినన్ని గరిటెల్లాగా అందులో పోసేసుకోండి. అయితే మరీ ఎక్కువగా పోసుకుంటే అవి ఉబ్బడానికి పొంగడానికి ప్లేస్ అనేది సరిపోదు. కాబట్టి ప్లేస్ని చూసుకుంటూ మీరు అందులో ఎన్ని గరిటెలతోటి పోసుకోవాలనో అన్నిటిని మాత్రమే పోసుకోండి. చూసారు కదండి, పూరీలు పొంగినట్టు ఈ పాలకడాలు ఎంత చక్కగా పొంగుతూ బూరెల్లాగా వస్తున్నాయో. అయితే మంటను మాత్రం హై ఫ్లేమ్లో స్టార్టింగ్ పెట్టుకోండి. నూనె చక్కగా వేడెక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి. 2 వైపులా చక్కటి కలర్ వచ్చిన తర్వాతనే ఆయిల్ నుంచి తీసేయండి. అసలు ఆయిల్ ఏమీ పీల్చుకోదండి. ఇది జారుడు పిండి లాగే ఉంటుంది కానీ ఆయిల్ మాత్రం అస్సలు పట్టదు. ఏమీ 2 గరిటెల మధ్యలో పెట్టి ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదండి ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో. చాలా అంటే చాలా బాగుంటాయండి. ట్రెడిషనల్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ పాలకడాలు నచ్చని వారు అంటూ ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ఇది ట్రెడిషనల్ రెసిపీ కదండి. పాతకాలంలో ఏది చేసినా అది సూపర్గానే ఉంటుంది. చూసారు కదండి, అసలు ఏమైనా ఆయిల్ ఉందా? అస్సలు ఆయిల్ పీల్చుకోదు. పాలకడాలంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీని ఎప్పటికీ మర్చిపోరు. మీరు కూడా ప్రతి పండగకి ప్రతి శుభకార్యానికి ఈ పాలకడాలతో స్టార్ట్ చేయాలని మీకు కూడా అనిపిస్తుంది. చాలా బాగుంటాయండి. అంతేకాదండి, కేవలం గోధుమ పిండితో చేసుకునే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ ఐటెం ఇది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ట్రెడిషనల్ రెసిపీ మా నిజామాబాద్ స్పెషల్ పాలకడాలు మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి.
చూసారు కదండి ఎంత బాగున్నాయో, నూనె పోలెలు అరిసెల్లాగా కనిపిస్తున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా విరిచి చూపిస్తున్నాను. లోపల కూడా పిండి సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూసారు కదండి లోపల ఎంత గ్యాప్గా, అసలు పిండి అనేది మనకు కనిపించదు. చాలా బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది కదా. పీనట్ కత్లీ. ఈ పీనట్ కత్లీ చేయడం చాలా ఈజీ అండి. అంతేకాదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు కాజు కత్లీ ఎంత టేస్టీగా ఉంటుందో అదే టేస్ట్గా మనము పీనట్ కత్లీని కూడా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా పీనట్ కత్లీని టేస్టీగా ఎలా చేయాలో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. చూసిన తర్వాత మీరు కూడా, ఇప్పుడు దివాళీ వస్తుంది కదండి, దివాళీ స్పెషల్గా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత సాఫ్ట్గా సూపర్గా ఉందో. మరి పక్కా మెజర్మెంట్స్ తోటి నేను చూపించే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యి చేస్తే కనుక మీకు కూడా ఇలాంటి పర్ఫెక్ట్ పీనట్ కత్లీ అనేది రెడీ అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం పదండి. పీనట్ కత్లీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్లోకి 1 కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి. ఈ కప్పుతోటి నేను పర్ఫెక్ట్ కొలతలు చూపిస్తున్నాను. ఈ విధంగా పల్లీలను వేసుకున్నాక ఒక 2 to 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీల కలర్ ఏమాత్రం మారకుండా లైట్గా ఫ్రై చేసుకుంటేనే మన కత్లీ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే ముదురు రంగులోకి వస్తుంది. ఈ విధంగా ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇవి చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టునంతా తీసేసుకోవాలి. ఈ విధంగా పల్లీల పైన ఉన్న పొట్టునంతా తీసేసుకొని ఈ పల్లీలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోండి. అయితే మిక్సీ పట్టేటప్పుడు మరీ ఎక్కువగా తిప్పితే మెత్తగా వస్తుంది, కాబట్టి లైట్గా ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత షుగర్ పాకం చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్పుతోటి అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. అరకప్పు వరకు వాటర్ వేసుకోండి. 1 కప్పు పల్లీలకు 1 కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్ స్వీట్ అనేది మనకు వస్తుంది. తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఒక 5 to 8 మినిట్స్ పాటు దీనిని పాకంలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. అయితే మనకు గులాబ్ జామున్కు ఏ విధంగా పాకం వస్తుందో ఆ పాకం వస్తే సరిపోతుంది. జస్ట్ ఇలా ఫింగర్స్తో మనం టెస్ట్ చేసినప్పుడు లైట్గా తీగ పాకం వచ్చిందంటే అప్పుడు షుగర్ పాకం అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఇలా ఫింగర్స్ మధ్యలో లైట్గా తీగ పాకం అనేది రావాలండి. ఇలా వచ్చిందంటే మనకు పీనట్ కత్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు కూడా మనకు తెలిసిపోతుంది. ఇలా బబుల్స్ ఫామ్ అయినప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పీనట్ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. అయితే 1 కప్పు పల్లీలకు అరకప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకోండి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల పీనట్ కత్లీ అనేది టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా ఏ కప్పుతోటి అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతోటి మనము అరకప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి ఈ మిశ్రమం అంతా సపరేట్ అయినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక గోరువెచ్చగా అయ్యే వరకు మనం పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక పాలిథిన్ పేపర్ని తీసుకొని దానిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని గోరువెచ్చగా ఉన్న ఈ పీనట్ మిశ్రమాన్ని అంతా దీనిపైన పరుచుకోవాలి. తర్వాత ఈ విధంగా మనము పాలిథిన్ పేపర్తోనే ఈ పిండిని స్మూత్గా మనం ఇలా చేయడం వల్ల మనకు కత్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో ఏమైనా బ్రేక్స్, ఏమైనా ఉండలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి స్మాష్ అయిపోయి మనకు ఇది మెత్తటి పిండిలాగా తయారవుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు ఇలా చేయాలి మనము. ఇది కాలుతుంది కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ పేపర్తో చేసుకుంటూ ఉండండి. తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చపాతీ చేసే కోలతోటి ఈ విధంగా సన్నగా చపాతీలాగా తాల్చుకోవాలి. మనకు స్వీట్ హోమ్లో కత్లీ ఎలాగా ఉంటుందో ఆ మాదిరిగా సన్నగా తాల్చుకోండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పరుచుకోవాలి. తర్వాత నైఫ్తో మనకు డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా డైమండ్ షేప్ వచ్చేటట్టు మీరు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి.
ఇవి మరీ చల్లారితే మనకు పీసెస్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. చూసారు కదా, పర్ఫెక్ట్ పీనట్ కత్లీ అనేది రెడీ అయిందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా నేను మెజర్మెంట్స్ ప్రకారం చేస్తే కనుక మీకు కూడా ఇలాంటి పర్ఫెక్ట్ పీనట్ కత్లీ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. చూడడానికే కాదండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్లో షేర్ చేయండి. స్టవ్తో కానీ నెయ్యితో కానీ అస్సలు పని లేకుండా నిమిషాల్లో చేసుకునే కమ్మటి స్వీట్. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ బర్ఫీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ఒక మిక్సీ జార్లో 1.5 కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 20 వరకు బాదం పప్పును, ఒక 15 వరకు కాజును వేసుకోండి. అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు షుగర్ వేసుకోండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది తురిమి వేసుకోండి. 2 యాలకులను వేసుకొని వీలైనంత మెత్తగా సన్నగా గ్రైండ్ చేయండి. ఈ గ్రైండ్ చేసిన పుట్నాల పొడిని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా పిండి ఉండలు లేకుండా పూర్తిగా పౌడర్లా స్మాష్ చేసుకొని వేడివేడి పాలను ఒక 1/4 కప్పు మాత్రమే వేసి ఇలా మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఇందులో చక్కెర పౌడర్ ఉంటుంది కాబట్టి పాలు చాలా తక్కువగా పడతాయి. కాబట్టి ఒకేసారి వేయకండి. 1/4 కప్పు మాత్రమే సరిపోయాయి నాకైతే. ఇలా ముద్దలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్కు నెయ్యిని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న బాదాంను చూపిస్తాను. ఇలా గార్నిష్గా వేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసే బదులు ఇలా ఫ్లాట్గా ఉన్న బౌల్తో కానీ కప్పుతో కానీ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ స్మూత్ చేసేయండి. చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు అలా వదిలేయండి. సెట్ అయిపోతుంది. కంప్లీట్గా 15 మినిట్స్ తర్వాత నైఫ్తో మీకు నచ్చిన సైజుల్లో బర్ఫీలా కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో కమ్మకమ్మగా నోట్లో వేసి ఇట్టే కరిగిపోయే బర్ఫీ రెడీ అయిపోయింది. సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ పుట్నాల బర్ఫీని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. అన్నీ ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా, ముఖ్యంగా నోట్లో వేసి అలా కరిగిపోయే ఈ కమ్మటి లడ్డూలను ట్రై చేయండి. ఈ లడ్డూలను మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకు పెట్టారంటే ఈ లడ్డూలు ఏ స్వీట్ షాప్ నుండి తెచ్చారని ప్రతి ఒక్కరూ తిన్నవారందరూ అడిగి తీరాల్సిందే. అంత టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డూలను సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వ అంటే సన్న రవ్వను 2 కప్పుల వరకు తీసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల ఉప్మా రవ్వను తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతోటి 1 కప్పు షుగర్ను మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా సన్నగా గ్రైండ్ చేయాలి. ఈ షుగర్లోనే ఒక 3 యాలకులను వేసుకొని గ్రైండ్ చేయండి. ఈ షుగర్ పౌడర్ను రవ్వను పక్కన పెట్టేసి ఏ కప్పుతోటి రవ్వ షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు నెయ్యి తీసుకోవాలి. అయితే 1/2 కప్పు నెయ్యిలో 1/4 కప్పు నెయ్యిని మాత్రమే స్టవ్ ఆన్ చేసి బాండిలో వేసుకొని డ్రై ఫ్రూట్స్ను వేయించుకోవాలి. 1/4 కప్పు నెయ్యిని పక్కన అలానే పెట్టేసుకోండి. ఇలా దోరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన ఒక గిన్నెలో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో రవ్వను వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని సుమారుగా 10-12 నిమిషాల పాటు నెయ్యిలో దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత రవ్వ అనేది ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లోనే మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ను వేసి కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. షుగర్ పొడి వేసి ఇలా 2 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఇలా 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి రవ్వను మళ్ళీ ఒకసారి కలపండి. ఇప్పుడు ఈ రవ్వ షుగర్ పౌడర్ను మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా చాలా చాలా సన్నగా ఇలా గ్రైండ్ చేయండి. చూడండి, మనకు రవ్వ ఎక్కడ కూడా కనిపించినంత మెత్తటి పౌడర్లా రావాలి. అలా అయితేనే ఈ రవ్వ లడ్డూలు నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా అవుతుంది. ఇలా గిన్నెలోకి వేసుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని ఓసారి చేత్తో పొడి పొడిగా చేసేసి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను మిగతా 1/4 కప్పు నెయ్యిని కొంచెం కొంచెం వేస్తూ లడ్డూలా చుట్టేయడమే. 1/4 కప్పు నెయ్యిని ముందుగా రవ్వలో వేసి వేయించుకోవాలి. మిగతా 1/4 కప్పు నెయ్యిని ఇలా లడ్డూల్లా చుట్టేటప్పుడు వేసుకుంటూ లడ్డూల్లా చుట్టేయాలి. అంతేనండి. ఇవి చూడ్డానికి అసలు రవ్వ లడ్డు అంటే ఎవ్వరూ నమ్మరు. తినేటప్పుడు కూడా రవ్వ లడ్డులా అనిపించదు. ఏ స్వీట్ షాప్ నుండో తెచ్చిన లడ్డులా అనిపిస్తుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. తప్పకుండా ఈ దివాళీకి ఇంట్లో ఉండే ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డును ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి.